టుడే న్యూస్ కు స్వాగతం. ఎంఎంసీ గట్కేసర్ డివిజన్ పరిధి మాజీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డీసీసీ అధ్యక్షులు తోటకూర వజీష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లిపద్ది సుధిరెడ్డి, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ వేముల మహేష్ గౌడ్, డీసీసీ కార్యదర్శి ముత్యాల యాదవ్. ఈ సందర్భంగా మాజీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ తన ప్రీతమ నాయకులు పేదల పెన్నిధి, భారత జాతీయ కాంగ్రెస్ భారతీయ జనతా జాతీయ కాంగ్రెస్ పార్టీకి మాజీ అధ్యక్షుడు, భారత యువజన కాంగ్రెస్, భారత జాతీయ విద్యార్థి యూనియన్లకు చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నాడు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. అమేథీ నియోజకవర్గం నుంచి 2004 నుంచి 2019 వరకు లోక్సభ సభ్యునిగా పనిచేశారు. 2019లో వయనాడ్ నుంచి లోక్సభ సభ్యుడయ్యారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో రెండవ అతి ఎక్కువ ర్యాంకు సాధించిన సభ్యుడు రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా వారు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరడం జరిగింది. రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మన సీఎం రేవంత్ రెడ్డి సార్ నాయకత్వం. పెద్ద మనిషి రాహుల్ గాంధీ నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మన జిల్లా అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజీష్ అన్న గారికి, అదేవిధంగా మాజీ మండల్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన డిసిసి అండ్ ఇన్ఛార్జి వజీష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే గాంధీ బర్త్డేకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి అన్న గారికి, అలాగే మన డిసిసి అధ్యక్షులు వజీష్ అన్న గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన అందరి పెద్దలకు, అన్ని డివిజన్ల అధ్యక్షులకు, అందరికీ ఇక్కడికి విచ్చేసిన మా మహిళా మనులకు, మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మన రాహుల్ గాంధీ బర్త్డే మన పెద్ద ఎత్తున మన డివిజన్ 6లో చేసుకోవడం చాలా ఆనందకరం. ఇలాగే మన పార్టీని ముందుకు తీసుకోవద్దు, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలన్న కోరిక, అలాంటి కోరిక మనం అందరికీ నెరవేరాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా నీట్ పేపర్ లీక్ అయినందుకు కూడా తను ఎంతో కృషి చేస్తూ ప్రజల కోసం పోట్లాడుతున్న మనిషి ఎవరన్నా ఉండరు అంటే రాహుల్ గాంధీ గారు అని చెప్పుకోవచ్చు. జై రాహుల్ గాంధీ. మన రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా వచ్చిన పెద్దలు, గౌరవనీయులు డిసిసి అధ్యక్షులు మన వజీష్ అన్న గారికి, మరియు మన రాజేష్ అన్న గారికి, అందరికి కూడా, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. రాహుల్ గాంధీ అంటే ఆయన మన పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా రాహుల్ గాంధీని, ఆయన మంచి విలువను, ఆయన పేరును, ఆయన ప్రతిష్టను అందరూ కూడా చూసి ఆయన గురించి కాంగ్రెస్ పార్టీ, ఆయన ఒక నాయకుడిగా కాకుండా ప్రజల వద్ద, ప్రజలకు అందరికీ మనుగడ, అందరికీ కలిసి ఉన్నవారు. వారికి మరొకసారి రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు వారి జన్మదిన కార్యక్రమానికి చాలా జన్మదిన కార్యక్రమాన్ని చెప్తున్నాను.
మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను ప్రతి ఇంటికి గడప గడపకు తీసుకుపోవడం చాలా సంతోషకరం. ఇదే విధంగా పెద్ద చిన్న అనకుండా అందరం కలిసి కట్టుగా రాబోయే రోజులలో ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ఎన్ని డివిజన్లైనా దాదాపు 25 డివిజన్లు 16 డివిజన్లు అంటే ఇంకా 6 డివిజన్లు మనమే పెరుగుతాయి. మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని జిహెచ్ఎంసీలో గెలిపిస్తూ దానితో పాటు రాబోయే రోజులలో ప్రతి వ్యక్తిని కూడా కష్టపడి మన రాహుల్ గాంధీ గారిని ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని చేయాలి, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాల్సిందిగా మనం అందరం కూడా కంకణం కట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇకపోతే మన నాయకులు అంటూ ఉంటారు, ఆ నాయకుల కోసం మాట్లాడడానికి వేదిక కాదు ఇది, మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మన ప్రియతమ నాయకుడు కాబోయే ప్రధానమంత్రి మన పార్టీ అధినేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి పెద్దలు మాజీ ఎమ్మెల్యే సుధీరణ గారు, మహేష్ గౌడ్ గారు, అదేవిధంగా పార్టీ నాయకులందరికీ కూడా రాజేష్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ముత్యాల గారు, ప్రభాకర్ రెడ్డి గారు, మల్లేష్ గారు, మిగతా మిత్రులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు. చైర్మన్ గారికి కూడా మనమంతా కూడా మన నాయకుడు కుటుంబాన్ని కోల్పోయి 22 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ రోజు ప్రధానమంత్రి సీట్ వద్దని చెప్పి పక్కకు పెట్టి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసినటువంటి ఘనత మన నాయకుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు ఈ దేశంలోనే గొప్ప నాయకుడు. మరి అలాంటి నాయకుని 56వ పుట్టినరోజు సందర్భంగా గట్కేసర్, పోచారం, అదేవిధంగా ఏదిలాబాద్ 3 డివిజన్లకు సంబంధించి నాగారం కూడా రాజేష్ అన్న గారు, అలాగే మాజీ చైర్పర్సన్ గారు పావని జంగయ్య యాదవ్ గారు, అలాగే డిసిసి కార్యదర్శి ముత్యాల యాదవ్ గారు, అలాగే మన కీసర్గుట్ట డైరెక్టర్ అనితక్క గారు, అలాగే ఇక్కడికి వచ్చిన మన మచ్చందర్ రెడ్డి అన్న గారు, అలాగే నరేష్ గారు, అలాగే ఇక్కడికి ఉన్న స్థానిక కాంగ్రెస్ నాయకులు, అలాగే అమలక్కలు, అన్నదమ్ములు, నాతో పాటు పాలు పంచుకుంటున్న మా నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మన రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా మన గట్కేసర్ మున్సిపల్ పరిధిలో ఇంత పెద్ద చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దానికి మన అన్నగారు రావడం కూడా మనకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఒక 2 నిమిషాలు ఇప్పుడు మన అన్నయ్య గారు అలాగే ఇక్కడున్న సంతోషం. రాహుల్ గాంధీ యొక్క బర్త్డేని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చినటువంటి గౌరవనీయులందరికీ పేరు పేరు అభినందన తెలియజేస్తూ, రాహుల్ గాంధీ ఆశయాలను మనం నెరవేర్చాలి, వారిని ప్రధానమంత్రి చేసేదాకా మనం అందరం కూడా కష్టపడాలి. తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని మనం ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. గతంలో 8 పార్లమెంటు గెలిచినాం, కానీ రేపు రాబోయే కాలంలో ఉన్న 17 పార్లమెంటు గెలిచేదానికి మనమంతా కృషి చేయాలని, ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడి రేపు జరగబోయే ఏ ఎన్నికలు వచ్చినా డివిజన్లు కూడా మారుతాయి. ఈరోజు ప్రభుత్వం కొంత క్లారిటీ ఇచ్చింది. హైదరాబాద్ 200 డివిజన్లని, మనకు మల్కాజిగిరి 100 డివిజన్లని, హైదరాబాద్ 100 డివిజన్లు ఇచ్చినారు. ఆల్రెడీ మనకు ఇంకొక 8-9 డివిజన్లు మన కాన్స్టిట్యూన్సీలో కూడా పెరగబోతాయి. మరి చాలామందికి అవకాశాలు వస్తాయి. రాహుల్ గాంధీ నాయకత్వంలో వారు కష్టించి భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ దినదినం పుంజుకుంటుంది. సౌత్ ఇండియాలో 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. ఇంకో రాష్ట్రంలో మరి మిల్జుల్కే సర్కార్ మరి
కొన్ని సంవత్సరాల తర్వాత తమిళనాడులో మంత్రివర్గంలో చేరినారు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోతున్నటువంటి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని సంపూర్ణంగా బలపరిచి వారిని ప్రధానమంత్రి చేసేదానికి మనం అందరం కూడా కష్టపడదామని మనవి చేసుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకున్నాం. జై భారత్, జై కాంగ్రెస్.